హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. జేఈ ఎగ్జామ్స్లో నిమగ్నమైనటువంటి విద్యార్థులు, కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్ ఎలా రాశారు, మా యొక్క పరిస్థితి ఏంది, మా పర్సంటైల్ పరిస్థితి ఏంది, మా యొక్క జేఈ లేదా ఐఐటి ఎన్ఐటీల యొక్క డ్రీమ్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు, విద్యార్థులు సోషల్ మీడియాలోను, తర్వాత యూట్యూబ్లోను, గూగుల్లోను సెర్చ్ల మీద చర్చలు చేస్తున్నారు. సో మీ అందరికీ అవసరమైనటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని, ఏదైతే జేఈ ఎగ్జామ్ ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి సెషన్ ఉందో, ఈ సెషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ని, అదేవిధంగా నిన్నటి ఎగ్జామ్స్తో పోల్చుకున్నప్పుడు ఈ ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఇది మోడరేట్ పేపరు. యాక్చువల్గా ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి విద్యార్థులకి ఏ రకమైనటువంటి స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసిద్దాం. లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో జేఈ మెయిన్స్ 2026 జనవరి 22nd షిఫ్ట్, 22వ తారీఖు షిఫ్ట్ 1 అనాలిసిస్. సో ద గ్రేట్ డిఫికల్టీ స్వాప్ అనమాట. ఇప్పటి వరకు మనం లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని చూసుకున్నప్పటికీ, నిన్న ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ ట్రెండ్ చూసుకున్నప్పటికీ మ్యాథమెటిక్స్ అనేది మనకు ఒక పెద్ద బర్డన్గా ఉండింది. కానీ దాంట్లో ఒక చిన్న మార్పు జరిగింది. మ్యాథమెటిక్స్ అనేది డూయబుల్గా వచ్చింది, అంటే చేయగలిగే విధంగా వచ్చింది. సో ఇట్స్ ఏ బ్రేక్ ఇన్ ద ప్యాటర్న్, ఇట్స్ ఏ అండ్ ఏ వెరీ చేంజ్ అనమాట, స్వాపింగ్ చేంజ్ జరిగింది. సో ఒక్కసారి ఓవరాల్ రేటింగ్ ఏంటి అని తీసుకున్నప్పుడు మోడరేట్ పేపర్ అండి ఇది. సో దిస్ పేపర్ ఈజ్ మోడరేట్, స్ట్రక్చరల్లీ డిఫికల్ట్ ఫ్రమ్ జనవరి 21, ఈజియర్ ఓవరాల్ బట్ స్ట్రిక్ట్లీ కాన్సెప్చువల్. ఇట్స్ నాట్ ఏ ఫార్ములా బేస్డ్ మీద రాలేదు, మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ది ఫార్ములా అనమాట. ద నెరేటివ్ ట్విస్ట్ ఏంటి అంటే, మ్యాథమెటిక్స్ డిఫికల్టీ లెవెల్ కొంచెం తగ్గింది, ఫిజిక్స్ ఈజీ లెవెల్ అనుకుంది కాస్త కొంచెం పెరిగింది. ఫిజిక్స్ రీప్లేస్డ్ మ్యాథమెటిక్స్ యాజ్ ద ప్రైమరీ హర్డిల్. నిన్న ఫిజిక్స్ అయితే డెడ్ ఈజీగా ఉండింది, 2 షిఫ్ట్లో కూడా అట్లే ఉండే. బట్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఫిజిక్స్ మాత్రం ఏ బిట్ డిఫికల్ట్. ఇది ఫార్ములాస్ నుంచి చేంజ్ అయిపోయి కాన్సెప్చువల్ లెవెల్కి అయితే రావడం జరిగింది. వెరాజ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు నిన్న చాలా టఫ్ అండ్ లెంతీగా ఉండే, ఈరోజు అంత లెంతీగా లేదు, బట్ నాట్ అంటే మరీ ఈజీ పేపర్ కాదు, కానీ ఇట్స్ ఏ మోడరేట్ పేపర్. సో ప్రొజెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏంటి అని మనం తీసుకున్నప్పుడు 190 to 205 మార్క్స్ ఫర్ 99 పర్సెంటైల్ అనేది ప్రస్తుతానికి చెప్తుంది. హయ్యర్ కట్ ఆఫ్స్ డ్రివెన్ బై యాక్సెసిబుల్ మ్యాథమెటిక్స్. ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ పేపర్ కొంత ఈజీగా వస్తుందో ఆటోమేటిక్గా మ్యాక్సిమం అందరికీ స్కోర్స్ పెరుగుతాయి. సో అదే ఈ యొక్క షిఫ్ట్ 1లో జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎస్టర్డే షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్గా ఉంది, వెరీ లెంత్ అండ్ టఫ్గా ఉంది. ఈరోజు మ్యాథమెటిక్స్ తీసుకుంటే సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ రిలీఫ్, లెంతీ బట్ డూయబుల్. ఇది ఈరోజు చేయగలిగే రకంగా వచ్చిందని చెప్పొచ్చు. వేరే ఫిజిక్స్ తీసుకుంటే నిన్న స్కోర్ బూస్టర్గా ఉంది, ఫార్ములా బేస్డ్ ఈజీగా ఉంది. ఈరోజు అది ఏమైపోయిందంటే న్యూ హర్డిల్, కాన్సెప్చువల్గా ఉండే అండ్ అనలిటికల్గా ఉంది. బాగా దాన్ని సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఫిజిక్స్ ఫేవరెట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు కూడా బాగా చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళందరికీ స్కోర్స్ బాగా పెరుగుతాయి కాబట్టి కట్ ఆఫ్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దిస్ కే ఇన్సైట్ ఏంటంటే, ప్యాట్రన్ మ్యాచింగ్ స్ట్రాటజీస్ ఫెయిల్డ్. ఎవరైతే ఒక ప్యాటర్న్ నమ్ముకొని, ఉదాహరణకి ఫిజిక్స్లో మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటి, ఫార్ములా బేస్డ్ వస్తే మనం ఎట్లయినా కొట్టేయచ్చు అని చెప్పేసి అన్ని ఫార్ములాస్ నేర్చుకుని ఉంటారు. వాళ్ళందరూ ఈరోజుకి బిస్కెట్ చాక్లెట్ అన్నట్టు. వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు కాన్సెప్చువల్ బేసిస్ మీద, అనలిటికల్ బేసిస్ మీద ఇచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయింది అనమాట. సో స్టూడెంట్స్ ఎక్స్పెక్టింగ్ ఏ మ్యాథ్స్ నైట్ మేర్ మిస్డ్ స్కోరింగ్ ఆపర్చునిటీ. చాలామంది ఏమనుకున్నారంటే, మ్యాథ్స్ ఎలాగో అది సరిగా రాదు, మనకి అసలు స్కోర్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద దృష్టి పెట్టేసి మ్యాథ్స్ నైట్ మేర్ని అనుకుని వదిలేశారు. వాళ్ళు ఈరోజు మ్యాథ్స్ కొంత ఈజీగా వచ్చేసరికి డూయబుల్గా ఉంది. కొంచెం సుమారుగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మ్యాథ్స్ స్కోర్ పెరిగేదానివల్ల వాళ్ళకి స్కోర్ అనేది పెరిగేదానికి అవకాశం జరిగింది. సో ఇంకొక షిఫ్ట్ ఏంది, స్ట్రక్చరల్ బ్రేక్ డౌన్ ఏంటంటే, సిలబస్ అండ్ వెయిటేజ్ ఎలా వచ్చిందని తీసుకున్నప్పుడు క్లాస్ 11th లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి 35% సిలబస్ రావడం జరిగింది. వెరాజ్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి 65% ఏదైతే ఉందో వాళ్ళ సబ్జెక్ట్ని తీసుకోండి. సిలబస్ అడెహరెన్స్ చెక్, 100% రెడ్యూస్డ్ సిలబస్ కాంప్లియంట్. నిన్న కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనకి మ్యాథమెటిక్స్లో కానీ, అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా కొన్ని అవుట్ ఆఫ్ రెడ్యూస్డ్ సిలబస్లో నుంచి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అయితే మాత్రం ఫస్ట్ స్పెల్లో అలాంటి ఏం జరగలేదు, 0 అవుట్ ఆఫ్ బౌండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద మనకి రెడ్యూస్డ్ సిలబస్ ఏదైతే ఉందో దాని నుంచే ఇవ్వడం జరిగింది. ద ఛాలెంజ్ లే ఇన్ ద డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్, నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ది సిలబస్. ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ సిలబస్లోకి వాడు క్వశ్చన్లు ఇవ్వలేదు, కానీ
సిలబస్ను మాత్రం కాన్సెప్చువల్గా, డెప్త్గా, అనలిటికల్గా క్వశ్చన్ పేపర్ అనేది ఈరోజు అన్ని సబ్జెక్టుల్లో గమనించడం అనేది జరిగింది. సో సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంది సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు, ఫిజిక్స్ని మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ మోడరేట్ టు టఫ్, ఇట్స్ నాట్ ఈజీ. కొంతమందికి ఈజీ అనిపించవచ్చు, ఎవరికంటే వాళ్ళు ఫిజిక్స్లో నిష్ణాతులైనటువంటి పిల్లలు, ఆ ఫిజిక్స్ని ఫేవరెట్ సబ్జెక్ట్గా ఉన్న పిల్లలకి అతి కొద్ది మందికి ఈజీ అనిపించింది. కానీ బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే ఫిజిక్స్ అనేది మోడరేట్ టు టఫ్ ఉందని చెప్పేసి చెప్పొచ్చు. అన్లైక్ ద Jan 21st స్కోర్ బూస్టర్, టుడేస్ పేపర్ పనిష్డ్ స్టూడెంట్స్ హూ రిలేడ్ సోల్లీ ఆన్ ఫార్ములాస్. ఎవరైతే ఈ యొక్క ఫార్ములా బేస్ మీద ఎక్కువ రిలే అయిపోయేసి ఫిజిక్స్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళారో వాళ్ళకి మాత్రం ఇబ్బంది జరిగిందని చెప్పాలి. ఈ ఎగ్జామ్ ఏం డిమాండ్ చేసిందంటే ఫిజిక్స్ స్టూడెంట్స్ నుంచి అనలిటికల్ డెప్త్ ఓవర్ రొడ్డ కొట్టుడు అంటాం కదా, మెమరైజేషన్ చేసుకుని ఎవరైతే పోయారో వాళ్ళకైతే బిస్కెట్ అయిపోయిందని చెప్పేసి అనాలిసిస్ చెప్తూ ఉంది. సో ఫిజిక్స్లో హై ఈల్డ్ టాపిక్స్గా ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిజం, కాన్సెప్చువల్ డెప్త్ అయితే ఈ 2 సబ్జెక్టుల నుంచి ఎక్కువగా వచ్చింది. అదేవిధంగా రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి హై ఈల్డ్ టాపిక్స్, అంటే ఈ 4 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిజం, ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ కాన్సెప్చువల్ డెప్త్. అండ్ రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకున్నప్పుడు ఈ 4 చాప్టర్లు ఎవరైతే బాగా బలంగా చదువుకొని వెళ్ళారో వాళ్ళైతే ఫిజిక్స్లో హై స్కోరర్స్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ రకంగా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం కూడా ఏర్పడింది. ఇది ఈ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇది. సో మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు ఈజీ టు మోడరేట్, దిస్ ఈజ్ ఎ సర్ప్రైజింగ్ రిలీఫ్. స్టూడెంట్స్ ఎంటర్డ్ ఎక్స్పెక్టింగ్ ఏ నైట్ మేర్ బట్ ఫౌండ్ బ్రీతింగ్ రూమ్. వైల్ క్వశ్చన్స్ వర్ లెంతీ, they were solvable, providing a crucial scoring opportunity for those who didn't panic. సో ఎవరైతే మ్యాథ్స్ని భయపడిపోయి పోకుండా ఒక దాని ఏమంటారు బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో లోపలికి వెళ్ళారో ఎగ్జామ్ హాల్లోకి, వాళ్ళెవరికి కూడా మ్యాథ్స్ ఇబ్బంది పెట్టలేదు. సో కొంచెం లెందీగా ఉండింది కానీ బట్ మ్యాక్సిమం పిల్లలందరూ కూడా చేయగలిగారు. సో దీంట్లో హై ఈల్డ్ టాపిక్స్ మనం తీసుకున్నప్పుడు ఈరోజు ఎగ్జామ్లో షిఫ్ట్ 1లో తీసుకున్నప్పుడు 3D జియోమెట్రీ 3 and 4 క్వశ్చన్స్ సంబంధించి, అదేవిధంగా వెక్టార్స్, మ్యాట్రిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ 4 చాప్టర్ నుంచి హై ఈల్డ్ చాప్టర్స్గా మనం తీసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, యూ కెన్ మేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. సో బేస్డ్ ఆన్ ది నెక్స్ట్ ప్రిపరేషన్స్ ఎట్లా ఉండాలనే దానికి వాళ్ళకైతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. సో వేరేజ్ కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు మోడరేట్గా ఉందండి. నిన్న మార్నింగ్ షిఫ్ట్ తీసుకుంటే కెమిస్ట్రీ బాగా ఈజీగా వచ్చింది, వేరేజ్ నిన్న ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అది ట్రిక్కీగా ఉండే. బట్ ఈ రోజు విషయానికి వస్తే రెండింటిని కూడా బరాబర్ బ్యాలెన్స్ చేశారు. ఇనార్గానిక్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది, స్కోర్ స్టెబిలైజర్గా ఉంది. వేరేజ్ ఆర్గానిక్ వచ్చేసరికి కొంచెం ట్రిక్కీగా కనిపించింది, రియాక్షన్ అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగింది. సో దీంట్లో హై ఈల్డ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయని తీసుకున్నప్పుడు పీ బ్లాక్ అండి, హై వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ చాప్టర్కి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి అనే టాపిక్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. బయోమాలిక్యూల్స్ అండ్ నేమ్డ్ రియాక్షన్స్, ఈ యొక్క పర్టికులర్ టాపిక్ కూడా ఎక్కువ మనకి క్వశ్చన్స్ అనేది కెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది. సో వాయిస్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏముంది అనేది తీసుకున్నప్పుడు ఫిజిక్స్ వాజ్ ఏ రియాలిటీ చెక్, ఐ ఫోకస్ టూ మచ్ ఆన్ ఫార్ములాస్ బట్ గాట్ స్టక్ ఇన్ కాన్సెప్ట్స్. ఒక స్టూడెంట్ చెప్పినటువంటి ఒక ఇదేంటి అంటే ఫిజిక్స్ తన పాపం కష్టపడి అన్ని ఫార్ములాస్ నేర్చుకుపోయాడంట, కాడ ఎప్పుడైతే కాన్సెప్ట్ పరంగా ఇచ్చారో వాడికి రెడ్ ఫ్లాగ్ అనేది పడిపోయింది. బ్యాలెన్స్డ్ అట్ టైరింగ్, ఐ వాజ్ రిలీవ్డ్, ఇట్ వాజ్ నాట్ ఏ మ్యాథ్స్ నైట్ మేర్ లైక్ ఎస్టర్డే. నిన్న ఉన్నటువంటి మ్యాథమెటిక్స్తో కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు. నేను హ్యాపీగా అయితే ఎగ్జామ్ రాసి వచ్చినానని మరో విద్యార్థి చెప్పడం జరిగింది విత్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. వేరాజ్ కెమిస్ట్రీ గురించి చెప్పినటువంటి మోడరేట్ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ అబ్బాయిని కెమిస్ట్రీ సేవ్ చేసిందని చెప్పి చాలామంది చెప్పారు. బట్ ఆర్గానిక్ సెక్షన్ వాజ్ ఏ ట్రిక్కియర్ దెన్ ఇట్ లుక్. అది అంటే అది కనిపించిన దానికన్నా కూడా కెమిస్ట్రీ అనేది కొంత ట్రిక్కీగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. సో ద రిలీఫ్ ఇన్ మ్యాథ్ కాంపెన్సేటెడ్ ఫర్ ఏ ట్రిక్కియర్ ఫిజిక్స్. సో మ్యాథ్స్ ఈజీగా ఉన్నప్పటికీ ట్రిక్కియర్ ఫిజిక్స్ రావడం వల్ల ఒక బ్యాలెన్స్ అనేది ఏర్పడింది. ఎగ్జాస్టింగ్ పేపర్ అయితే ఇది కాదు, ఇది మోడరేట్ పేపరే. సో ద నెంబర్స్ గేమ్, మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ తీసుకున్నప్పుడు మనకి 99% వచ్చేసి 190 to 200 మార్క్స్ వస్తే సరిపోతుందని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. సో వై ద రైస్, మ్యాథమెటిక్స్ వాజ్ ఏ డూయబుల్ అలవింగ్ హై స్కోరర్స్ టు మ్యాక్సిమైజ్ గెయిన్స్ ఇన్ ద హైయెస్ట్ వెయిటెడ్ సబ్జెక్ట్. సో మ్యాథ్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉండటం, అదేవిధంగా అది డూయబుల్గా ఉండటం వల్ల స్కోర్స్ అనేవి పెరిగేటువంటి అవకాశం ఉంది. డిస్పైట్ టఫ్ ఇన్ ఫిజిక్స్, ద అగ్రిగేట్ స్కోర్ ఫర్ టాప్ పర్సంటైల్ విల్ రైజ్ కంపేర్డ్ టు ద
షిఫ్ట్స్కి ఏదైతే ఉందో ఇది మోడరేట్ షిఫ్ట్ కాబట్టి ఆటోమేటిక్గా స్కోర్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. దిస్ షిఫ్ట్ రివార్డ్స్ యాక్యురసీ ఇన్ మ్యాథ్, కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్ ఇన్ ఫిజిక్స్. సో ఎవరైతే మ్యాథమెటిక్స్లో యాక్యురసీ మీద దృష్టి పెట్టి ఉంటారో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. అదేవిధంగా కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్ ఎవరికైతే ఫిజిక్స్లో ఉంటుందో వాళ్ళకి కూడా ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ టేక్ అవేస్ ఫర్ ది ఫ్యూచర్ షిఫ్ట్? ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఇప్పటివరకు చెప్పింది వచ్చేసి రాసిన వాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రేపటి నుంచో లేకపోతే ఈరోజు మధ్యాహ్నం నుంచి రాసేటువంటి పిల్లలు అంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు అనుకోండి. సో రేపటి నుంచి రాసేటువంటి పిల్లలకి మేజర్ టేక్ అవేస్ ఏంటి ఈ జరిగిందని బట్టి వచ్చేసి స్టాప్ రిలయింగ్ ఆన్ సర్ఫేస్ లెవెల్ ఫార్ములాస్, రివ్యూ కాన్సెప్ట్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిజం మీద ఇమీడియట్గా మీరు అందరూ కూడా రివ్యూ చేయమని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఫిజిక్స్ లెక్చరర్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో డోంట్ స్కిప్ ఈజీ చాప్టర్స్ లైక్ వెక్టారు 3D, దే ఆర్ కరెంట్లీ హై ఈల్డ్ అండ్ సాల్వబుల్. వెక్టార్స్ నుంచి 3D నుంచి అందరూ ఈజీయే కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నారు, కానీ అవి హై ఈల్డ్ చాప్టర్స్గా వచ్చినాయి. కొంత అవి బాగా చదువుకుని వచ్చినటువంటి వాళ్ళకి మంచి స్కోర్ రావడం అనేది జరిగింది. సో కెమిస్ట్రీ పరంగా తీసుకున్నప్పుడు ఎన్సీఆర్టీ ఇనార్గానిక్ సబ్జెక్ట్ సంబంధించి ఎన్సీఆర్టీకి స్టికానా ఇచ్చారు, ప్రాక్టీస్ స్పెసిఫిక్ రియాక్షన్ మెకానిజమ్స్ ఫర్ ఆర్గానిక్. సో ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ స్పెసిఫిక్ రియాక్షన్ మెకానిజమ్స్ ఏదైతే ఉన్నాయో ఆర్గానిక్లో ఇవ్వడం జరిగింది. సో బీ రెడీ ఫర్ రొటేషన్. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూస్తేనేమో ఫార్ములా బేస్డ్ ఇచ్చాడు ఫిజిక్స్, ఈరోజు చూస్తేనేమో కాన్సెప్చువల్ బేస్ ఇచ్చాడు. సో ఈ రొటేషన్స్కి మీరు అడాప్టబిలిటీ కలిగి ఉన్నట్లయితే మీరు దీంట్లో ఎక్కువ స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీ కలల ప్రపంచమైనటువంటి ఎన్ఐటీ లేదా ఐఐటీలో మీరు సీటు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో నో సింగిల్ సబ్జెక్ట్ కెన్ బీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఒక విద్యార్థి నిన్న ఈజీగా వచ్చింది కదా, ఎట్టి పరిస్థితుల్లో నా స్కోర్ మొత్తం దాని మీద పెట్టుకుంటున్నానని చెప్పేసి అన్ని ఫార్ములాస్ కష్టపడి చదువుకోకపోతే అక్కడ పోయేసరికి కాన్సెప్చువల్ ఫిజిక్స్ వచ్చింది. సో ఇలాంటి ట్రిక్స్ పనిచేసే పరిస్థితి లేదు. జేఈ ఎన్టీ వారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ కూడా మార్చుకుంటూ ఉన్నారు. మనం ఒకటి తెలిస్తే వాళ్ళు ఇంకొక కొత్త మార్గంలో మన దగ్గరికి వస్తూ ఉన్నారనమాట, కొత్త ఆయుధంతో. సో వాట్ ఈస్ ద సమ్మరీ అనుకుని తీసుకున్నప్పుడు ద డిఫికల్టీస్ ఫ్యాప్ రీడిఫైన్ ద షిఫ్ట్, ఫిజిక్స్ బికేమ్ ద హర్డిల్, మ్యాథ్ ప్రొవైడెడ్ రిలీఫ్. సో సిలబస్ ఇంటెగ్రిటీ తీసుకున్నప్పుడు స్ట్రిక్ట్ అడ్హెరెన్స్ టు రెడ్యూస్డ్ సిలబస్ విత్ ఏ 60% డామినెన్స్ ఆఫ్ క్లాస్ 12 టాపిక్స్. సో ఇంటర్మీడియట్ చదివించట్లేదు మన వాళ్ళు. ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ సిలబస్ మీద మొత్తం 60% సిలబస్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ ఏ మోడరేట్ పేపర్ దట్ పెనలైజ్డ్ ప్యాట్రన్ మ్యాచింగ్ అండ్ రివార్డెడ్ అడాప్టబిలిటీ. సో ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. పర్టికులర్గా ఎవరైతే ప్యాట్రన్ నమ్ముకొని గతంలో జరిగినటువంటి ప్యాటర్న్స్ లేకపోతే నిన్న జరిగినటువంటి ప్యాటర్న్స్ నమ్ముకొని ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే మాత్రం పెనాల్టీ అందింది. ఎవరైతే అడాప్టబిలిటీ సిచ్యువేషన్ ఏదన్నప్పటికీ వాళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టుగా యాక్ట్ చేయగలరో లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వగలరో అటువంటి విద్యార్థులకు మాత్రం ఈ యొక్క షిఫ్ట్ 1 22వ తారీఖు అనేది వాళ్ళకి ఒక మొరల్ బూస్ట్, అదేవిధంగా వాళ్ళకి ఎక్కువ స్కోర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సక్సెస్ ఇన్ జేఈ మెయిన్స్ రిక్వైర్స్ రెడీనెస్ ఫర్ టుడే ఇట్ వాజ్ ఫిజిక్స్, టుమారో ఇట్ కుడ్ బి కెమిస్ట్రీ. కాబట్టి ఈరోజు ఫిజిక్స్లో జరిగిందే రేపు కెమిస్ట్రీలో జరగవచ్చు. సో వాళ్ళు ఎన్టీ వాళ్ళు ఈ యొక్క టిల్ట్ అనేది ఇవ్వడానికి రెడీ అయి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ అండ్ మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయాలి. సో దీంట్లో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఒక సంస్థ గురించి ఇప్పుడు దాకా నా వీడియోని చూశారు. సో ఈ ప్రజెంటేషన్ నచ్చినట్లయితే మీరందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అదేవిధంగా మీ యొక్క గ్రూప్స్లో కూడా షేర్ చేసినట్లయితే సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ సో విత్ మై హార్డ్ వర్క్. సో దానికి మీరు నాకు ఇచ్చేటువంటి రివార్డ్ ఏంటి అంటే జస్ట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ దిస్ వీడియో ఇన్ యువర్ కమ్యూనిటీ గ్రూప్స్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్. అంతేకాకుండా ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ గురించి ఒకే నిమిషం చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ అనేది గత 24 ఏళ్ళ నుంచి స్టూడెంట్ సెక్టార్లో స్టూడెంట్ ఎడ్యుటెక్ అనమాట. ఇట్స్ ఎన్ ఎడ్యుటెక్ కంపెనీ. స్టార్టింగ్ విత్ మీ అడ్మిషన్ గైడెన్స్ దగ్గర నుంచి, సైకోమెట్రిక్ అనాలిసిస్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్ అడ్మిషన్ చేయడం దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ దగ్గర నుంచి, ఫారిన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ దగ్గర నుంచి, ఓవర్సీస్ అడ్మిషన్స్ వరకు. సో ఇట్స్ ఏ కంప్లీట్ మీల్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. సో ఎంటైర్ గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఈరోజు గ్లోబల్ పొలిటికల్ డ్రామా దగ్గర నుంచి మీ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషను అండ్ మీ స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ, సో బై కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఎట్ అప్రాప్రియేట్ లెవెల్స్ విల్ మేక్ యూ ఏ సూటబుల్ ఫిట్ మీల్ మీ బాబుకి, మీ కుటుంబానికి, మీ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేటువంటి సరైనటువంటి కోర్సును కానీ, అదేవిధంగా సరైనటువంటి కాలేజీని ఎంపిక చేసుకోవడంలో కానీ, సరైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో కానీ
మీ పిల్లవాడికి ఏది ఇష్టమో తెలుసుకొని దానికి తగిన విధంగా మీ ఆలోచనలను కూడా ష్రింక్ చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడంలో ఎడ్యు9 తోడ్పాటును అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎంపీసీ చదువుకున్నటువంటి విద్యార్థులకి దాదాపు టెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే జేఈలో ఎవరికైతే బిలో 80 మార్క్స్ వచ్చాయో, ఈ పర్టికులర్ షిఫ్ట్లో తీసుకున్నప్పుడు అరౌండ్ 90 మార్క్స్ కన్నా ఎవరైతే తక్కువ వచ్చాయో వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ జేఈకి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు రిమైనింగ్ ఎగ్జామ్స్ అనేటువంటి బిట్స్ పిల్లని అనుకోండి, కామెడికో అనుకోండి, టీఎస్ఎంసెట్ అనుకోండి, ఏపీ ఎంసెట్ అనుకోండి, ఆర్ఎల్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ కొన్ని 20 ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలామంది బిజీ పేరెంట్స్, కొంతమందికి ఈ ఎగ్జామ్స్ ఏమున్నాయో తెలుసుకోలేనటువంటి ఇల్లిటరేట్ పేరెంట్స్, లేకపోతే చదువులేనటువంటి పేరెంట్స్ ఉంటారు. సో ఈ 2 వర్గాలకు కూడా మేము క్యాటర్ చేస్తూ ఉన్నాం. సో మీకు తెలియనటువంటి సబ్జెక్ట్ని మీకు తెలియజెప్పి ఆ రకంగా మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేస్తాము. ఎవరైతే తెలిసినటువంటి పేరెంట్స్ ఉంటారో, మేబీ మీరు బిజీ వల్ల ఎక్కడైనా స్కిప్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మీ ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ అప్లికేషన్స్ పెట్టడం, తర్వాత దాని యొక్క ఆప్షన్స్ పెట్టించడం, మీకు వచ్చినటువంటి ఇన్ని ఆప్షన్స్లోంచి ది బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి మా యొక్క నాలెడ్జ్ని, అదేవిధంగా మా యొక్క అనుభవాన్ని జోడించుకొని తీసుకెళ్ళినట్లయితే ఇది బెస్ట్ టేక్ అవే అవుతుందని తెలియజేసుకున్నట్లయితే, మీకు దీనికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కోసం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకొని కానీ వచ్చినట్లయితే ప్రాపర్గా నేను మీకు గైడ్ చేస్తాను. అదేవిధంగా దెర్ ఆర్ సో మెనీ సీనియర్ కౌన్సిలర్స్ విత్ అస్ who will guide you in different aspects of education. Thank you so much. Jai Hind, Jai Bharat.